హాయ్ హలో అందరికీ. ఇవి నేను చూపించేది ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి. ఇవేంటి అంటే నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అన్నీ హాఫ్ కిలో తీసుకొచ్చుకున్నాను. వీటి పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు. వీటిలో ఎన్నెన్ని రకాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో మీరే కామెంట్స్లో పెట్టండి. వీటి పేర్లు ఏంటియో, వీటి పేర్లు సరిగ్గా గుర్తులేదు నాకు. నేను వీటిని ఎందుకు ఇలా నానబెట్టి ఇలా వడేసి చేస్తున్నానంటే ఇవి బాగా మొలకలు రానివ్వాలి. మొలకలు రానిచ్చాక మనం పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని నేను అది దేనికి యూజ్ చేస్తానో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. వీటిల్లో అన్నీ కలిపి వేస్తున్నాం కదా, వీటిల్లో లాస్ట్ ఉన్నాయి ఇవి రాగులు. ఇవి ఒక్కటి పేర్లు తెలుసు, మిగతా పేర్లు సరిగ్గా తెలియదు. అంతకుముందు తీసుకొచ్చుకుంటాము లోకల్గా మామూలు షాప్లో తీసుకొచ్చుకొని ఇలా చేస్తాను. కానీ మొన్న డిమార్ట్కి వెళ్తే అన్నీ ఒకే సాటా కానొచ్చినాయి నాకు, అందుకని ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇవి మొలకలు వచ్చాక వాటి ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అని, ఎందుకు చేస్తున్నానని. ఓకే, ఇవి లాస్ట్ వస్తున్నాయి, సన్నగా ఉన్నాయి కదా, ఇవి రాగులు. ఇంకా దీనికి ఒకటి యాడ్ చేయాలి, అది మర్చిపోయాను. ఉన్నాయి అవి జొన్నలు అనమాట. జొన్నలు కాసిన యాడ్ చేయాలి. మనకి ఇంట్లో చేలో పండేవి మన దగ్గర ఉండేవి అయితే అవి తెలుస్తుంది. షాప్లో తెచ్చినాయి కదా, వీటి గురించి అంతగా తెలియదు. కానీ చాలా రోజుల నుంచి మేము వాడుతున్నాము, ఫస్ట్ నుంచి మేము వాడేది ఇదే. నేను నిన్న 6ంటికి ఇవి మొలకలు వేసి ఇలా గట్టిగా క్లాత్లో కట్టుకున్నాను కదా, ఇవి ఈరోజు తీస్తున్నాను. ఈరోజు తీసి బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండినాక మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఎంతవరకు మొలకలు వచ్చినాయో చూద్దాము. వచ్చినా రాపోయినా టైం అంతే, ఈ టైం తీసేయాలి, లేదంటే వాసన వస్తాయి. బాగా వెచ్చగా ఉన్నాయి ఇవి మొలకలు వచ్చినాయి. చూడండి మొలకలు ఎలా వచ్చాయో. రాగులు రాలేదు. వీటిని ఇలా పల్స్గా నేర్పుకోవాలి. ఎచ్చగా కాలుతున్నాయి అన్నమాట ఇవి, బాగా క్లాత్లో గట్టిగా కట్టేసరికి. చూడండి, వీటిని ఇలా బాగా నేర్పుకొని బాగా ఎండనివ్వాలి.